బోనులో నక్కిన నల్లపిల్లి కథ. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఎట్టకేలకు గాజువాక నుండి 2 రోజుల దీర్ఘ ప్రయాణం తర్వాత కుటుంబమంతా భాగ్యనగర్లో దిగింది. మొదట సుమో జీపు నుండి దిగిన చలపతి పెండ్లి విడిదివైపు దీర్ఘమైన పదునైన చూపుతో పరికించి చూశాడు. పెళ్లికూతురు తరఫువాళ్లు ఏర్పాటు చేసిన వివాహ మండపం పోష్ ఏరియాలో పోష్గానే ఉన్నట్లుంది. మనసున అనుకున్నాడతను. స్వాగతంలా. అతడే పెళ్లి కొడుకు. స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్షన్ సూపర్వైజరీ పోస్టులో ఉన్నాడు. అంతలో మగపెండ్లి వారికి ప్రత్యుద్ధానం చేయడానికి వచ్చిన అమ్మాయి తరఫు బంధుగణం హారతి చూపి ఆహ్వానించడానికి ఊరేగింపుగా రాసాగారు. అప్పటికి అన్నయ్య పక్కకి చేరిన వివేక్ మెడన వేలాడుతూ ఉన్న బైనాక్యులర్ తీసి వాళ్ల ముందు పరుచుకున్న ల్యాండ్స్కేప్ని పరీక్షించనారంభించాడు. అతను సైకాలజీలో 2nd ఇయర్. బయటవి లోనివి అన్న వ్యత్యాసం లేకుండా అన్నిటినీ ఆమూలాగ్రంగా చూస్తే గాని నిమ్మళించడు. చలపతి షార్పుగా తిరిగి చూశాడు. పచ్చటి ఉసిరి మొక్కలా కళకళ్లాడుతూ నవ్వున పువ్వులు వెదజల్లుతూ వస్తూ ఉన్న పెళ్లి కూతురు చెల్లెలు స్నిగ్ధ పైన తమ్ముడి చూపు పడిందేమోననుకుంటూ కొంటెగా చూశాడు తమ్ముడి వైపు. అన్నయ్య చూపులోని భావార్థాన్ని పసిగట్టి, అదేమీ లేదురోయ్ అన్నయ్య, ఇదేమిటి కాలేజీనా లేక ఫుడ్ కోర్టా కొంటి చూపులు విసరడానికి? అటువంటివి ఇక్కడ చేస్తే పరువు పోదు. తెలిస్తే నాన్న వీపు చీల్చడు. నాదిప్పుడు పాతాళంలోకి దూసుకుపోయే నర్మగర్భమైన నిగూఢమైన చూపు. అదేమిటో చెప్పనా? చెప్పమన్నాడు చలపతి. ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. పలకరింపులు ఆలింగనాల తతంగము పూర్తవనియ్యి. అప్పుడు నీకు షాక్కిచ్చే న్యూస్ చెప్తాను. చలపతి చప్పున కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. లోలోన కంగారు అణుచుకుంటూ. థ్రిల్లింగ్ కిల్లింగుల పట్ల ఎనలేని ఆసక్తి పెంచుకున్న తమ్ముడు ఎటువంటి క్లస్టర్ బాంబు విడిచిపెట్టబోతున్నాడోనని మనసు మూలన బియ్యపు మూటంత దిగులు చెందుతూ. పరామర్శలు, పన్నీటి చిలకరింపులు చిమ్మడం పూర్తయిన తర్వాత అందరూ భాజా భజంత్రీల మధ్య మండపానికి అటాచ్ చేయబడ్డ విడిది చేరుకున్నారు. నిజంగానే విడిది పోష్ ఏరియాకు తగ్గట్టు ఖరీదైన అమరికే. మొదట పానీయాలు, ఆ తర్వాత ఒకటిగా టీలు, కాఫీలు, స్నాక్స్ తీసుకోవడం జరిగిన తర్వాత రివాజుగా లాంఛనప్రాయంగా ఒకరికొకరి పరిచయాలు చేసుకోవడం, వరసలు కలుపుకోవడం కూడా సమాప్తమైన తర్వాత విడిదిలోని అలికిడి తగ్గడం గమనించి సోమనాథం భార్య మంగళంతో కలిసి కొడుకు వద్దకు వచ్చాడు. ఏవిరా చలపతి, నీకెన్నిసార్లు చెప్పాను మీ తమ్ముడితో మరీ క్లోజ్గా ఉండకని. తెలుగు డిటెక్టివ్ నవలలు, అమెరికన్ రష్యన్ క్రైమ్ స్టోరీ కథలు తెగ చదివి బుర్ర బాగా పాడు చేసుకున్నాడని. నిశ్శబ్దంగా ఉన్నచోట నల్లటి నీడ నడయాడుతూ ఉంది అంటాడు. దుష్టశక్తులు కదలాడుతూ ఉంటాయంటాడు. అన్నిటినీ అనుమానపు చూపుతూనే చూస్తాడు. నువ్వేమో వాడి సంపర్కం వదులుకోవాయే. చలపతి అదోలా నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు నాకేమీ కాలేదు నాన్నగారు అని. అబద్ధం చెప్పకు. ఈ పాటికేదో జరిగిందని నీ ముఖ కవళికలు గమనిస్తేనే తెలుస్తోంది. ఇప్పుడు మాతో చెప్పు, వాడేం చెప్పి కంగారు పెట్టాడో. ఇంకా చెప్పలేదు నాన్నగారు. ఏదో హాట్ న్యూస్ చెప్పబోతున్నట్ట. చెప్పకముందే నీ మూడు ఇలా తయారైందంటే విన్న తర్వాత ఇంకెలా ఉంటుందో. ఈసారి మంగళం భర్త మాటకు అడ్డు వస్తూ కలగజేసుకుంది. వివేక్ని దగ్గరకు పిలిచి అడిగింది. ఏదో సీరియస్ వ్యవహారం ఉందన్నట్టుగా, అదేదో నాకు చెప్పరా? నీకు చెప్పను. వింటే నువ్వు జడుచుకుంటావమ్మా. పర్వాలేదు, ఏమీ జరగదు. నాకు మీ నాన్నకు కలిపి చెప్పు. గుండె నింబరంతో వింటాం. సరే అలాగే అని ఓసారి చుట్టుపక్కల చూపులు సారించి చూసి చెప్పాడు. ఇది పోష్ ఏరియా మాత్రమే కాదు, మీ వియ్యంకుడు వియ్యకురాలు కూడా పోష్ ఫ్యామిలీకి చెందినవారు. వాళ్ల వద్ద బోలెడంత డబ్బు దశకము ఉంటుందని అందరికీ తెలుసు. అంతేనా, మనం కూడా పెళ్లి కూతురికి వేయడానికి నగానట్రా భారీగానే తెచ్చాం. అవునా? దానికేమిటట అన్నట్లు భార్యాభర్తలిద్దరూ చిన్న కొడుకు వైపు సూటిగా చూశారు. వివేక్ చెప్పసాగాడు. చెప్తాను, బాగా వినండి, అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ చుట్టుపక్కల తరచుగా దోపిడీలు దొమ్మీలు జరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాను. దాడి చేసేది మామూలు దోపిడీ ముఠా కాదు, అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్. వీళ్లు జారి తప్పుకుపోవడానికి చమురు పూసుకుని వచ్చే అప్పటి సత్యకాలపు దొంగలు కారు. AK-47 రైఫిళ్లు ఉంటాయి, లేదా లైవ్ రౌండ్స్తో
బోర్ గన్నో స్టన్ గన్నో వాళ్ళ వద్ద ఉంటాయి. ఎవరైనా చూసి అరవడానికి నోరెత్తారో వెంటనే కాల్పులకు దిగుతారు. అంతెందుకు, మొన్న ఎన్కౌంటర్లో హతమైన కుయూమ్ గ్యాంగ్ వాళ్ళు కూడా కొందరు వీళ్లలో కలిసిపోయి ఉండవచ్చు. కావున ఇక్కడ మనకు పెళ్లికూతురు తరఫు వాళ్ళకి క్షణం క్షణం గండం, కన్నార్పితే ప్రాణ సంకటం. ఆ మాట విన్నంతనే భార్యాభర్తలిద్దరి ముఖాలు వెలవరబోయాయి. చరపతి ముఖం వివర్ణమైంది. నుదుట చోటు చేసుకున్న చెమట చుక్కల్ని తుడుచుకున్నాడు. శుభమా అని కళ్యాణోత్సవం జరగబోతూ ఉంటే ఇప్పుడు ఈ యమగండం దాపురించడం ఎందుకో. సరే, ఇప్పుడు మనమేం చేద్దాం? పోలీసులకి ముందస్తు కబురు ఇద్దామా? ఏకకంఠంతో అడిగారు ముగ్గురు. వద్దంటే వద్దు, పెళ్లి కళ తప్పుతుంది. రథోత్సవం వంటి వాతావరణం చెదిరిపోతుంది. పిల్లలతో, ముత్తైదువులతో, కన్నెపిల్లల నవ్వులతో ఉత్సవంలా సోవిలుతూ ఉన్న మండపం బోసిపోతుంది. అంచేత నాకు తెలిసిన లాయర్ మిత్రుడితో ఎదురవబోయే దుర్ఘటన గురించి వివరించి స్పెషల్ సైబర్ క్రైమ్ బ్రాంచి వాళ్లతో ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిగేలా ఏర్పాటు చేశాను. అదేం వంకరటింకర మాటలరా. ఇంతకుముందు పోలీసుల ప్రమేయం వద్దన్నావు, వాళ్ల ప్రమేయం కల్లోలపరుస్తుందన్నావు. ఇప్పుడేమో స్పెషల్ బ్రాంచి వాళ్లకు అని చలపతి వాక్యం పూర్తి చేసే లోపల వివేక్ అడ్డు వచ్చాడు. ఆ పోలీసులు వేరు, ఈ పోలీసులు వేరు. ఎలా అన్నట్టు ముగ్గురు వివేక్ వైపు షార్పుగా చూశారు. ఎలాగంటే స్పెషల్ బ్రాంచి వారు క్లిష్టతరమైన, దారుణమైన నేరస్తుల ఆచూకీ తీసి చాప కింద నీళ్లలా చప్పుడు లేకుండా యాక్షన్ తీసుకుంటారు. వాళ్లకు తగినంత మోతాదులో అత్యాధునిక టెక్నికల్ వస్తు సామగ్రి ఉంటుంది. ప్రత్యేకమైన పనిముట్లు ఉన్నాయంటే చాలదు. ఎడాపెడా తెలుగు, ఇంగ్లీష్, రష్యన్ క్రైమ్ నవలా సాహిత్యం చదివి తెగ ఉక్రోషంతో ఊహిస్తున్నట్లున్నావు. మా అందరి బుర్ర వేడెక్కుస్తున్నావు. కమ్ క్విక్ అన్నాడు చలపతి. ఉష్, రహస్యం. విషయానికి వచ్చే ముందు దీనికి అంటే పోలీసులతో సంపర్కం పెంచుకోవడానికి తగినంత పొగట్టా కావాలి. అమ్మాయి తరఫున ఎవరెవరు వచ్చారు? వచ్చిన వాళ్ళందరూ ఈ ఊరు వాళ్లే. వియ్యంకుడు ఏర్పాటు చేసిన ఈవెంట్ మేనేజరు, అతడి సహాయకులు తప్ప. సోమనాథం బదులిచ్చాడు. దానికి వివేక్ స్పందించాడు. అంతేనన్నమాట. ఇక విషయానికి వస్తాను. సర్వము రహస్యమనేది గుర్తుంచుకొని వినండి. అమ్మాయి అమ్మా నాన్నలు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి కనీసం 2 కిలోల బంగారం ప్లస్ కొన్ని లక్షల క్యాష్ తెచ్చుంటారు. మన తరఫున మనతో వచ్చిన బంధువులు తొడుక్కున్న నగలన్నీ చేర్చి చూస్తే కిలో బంగారం ప్లస్ 2 లక్షల క్యాష్ ఉంటుంది. అవునా? తలూపారు అందరూ. ఈ పాటికి దీని గురించి ఆరితేరిన దోపిడీ గ్యాంగ్ వాటి విలువ గురించిన లెక్కలు తేల్చే ఉంటారు. అందువల్ల నేను మా లాయర్ ఫ్రెండ్ కలిసి ఏం చేశామంటే పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆపరేట్ చేస్తూ ఉన్న సీసీ కెమెరాలతో, ఇక్కడ వివిధ గదుల్లో ఉన్న హోమ్ సీసీ కెమెరాలతో అనుసంధానం చేయడానికి స్పెషల్ ఆపరేషన్ ఏర్పాటు చేశాం. ఇది విని చలపతి అసహనంగా చూశాడు. అదెలా వీలవుతుందిరా వివేక్? పోలీసుల ఇంటర్నల్ సీసీలతో ఇక్కడి వాటితో అనుసంధానం ఎలా ఏర్పాటవుతుందిరా? ఎలా చేశారని అడుగు, ఎలా వీలవుతుందని అడక్కు. నేర నియంత్రణ కోసం అమర్చిన పలు సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్ వ్యూయింగ్ సెంటర్ ద్వారా అనుసంధానం జరిగేలా చేశాం. విషయం అప్పటికప్పుడు పొక్కనీయకుండా వ్యూయింగ్ సెంటర్లో ముఠా దొంగల అలికిడి తెలిసిన వెంటనే ఇక్కడ చుట్టుపక్కలున్న పెట్రోలింగ్ పోలీసులు మెసేజ్ అందుకుంటారు. వాయువేగంతో వచ్చి మండపాన్ని, మండపంలోని విడుదల్ని చుట్టుముడతారు. ఆ తర్వాత బాత్ ఖతం. వాళ్ళలా గుసగుసలు పోతూ చర్చించుకుంటూ ఉన్నప్పుడు సరిగ్గా అక్కడికి వియ్యంకుడు శివయ్య, వియ్యంకురాలు పార్వతమ్మ వచ్చారు. వచ్చి ముక్త కంఠంతో అన్నారు, చెప్పాలనుకుంటూనే బాదరబందీలో పడి చెప్పడం మర్చిపోతున్నాం. దయచేసి కలవరపడకుండా వినండి. ఇది ధనవంతుల అలికిడి గల ప్రాంతం. ఇక్కడ దోపిడీ దొంగలు తిరుగుతూ ఉంటారు. కావలసిన దాన్ని దోచుకోవడానికి దేనికైనా తెగిస్తారు. ఆ మాట విని అందరూ అలాగా అన్నట్లు తలలూపారు, మనసున అబ్బురపడుతూ. మరి అంతవరకు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తున్నది ఏమిటట, ఎందుకట? ఇంటా బయట ఇరుగు పొరుగున అంటూ ఉంటారు, అనుకున్నది ఒకటి జరగబోయేది మరొకటిను అని. అటువంటిదే పెళ్లి మండపంలోనూ జరిగింది. ఆ రోజు రాత్రి దొంగలు పడ్డారు, కానీ బయట నుంచి కాదు. మండపం లోపలే ఈవెంట్ మేనేజర్ రూపంలోనూ అతగాడి సహాయకుల రూపంలోనూ వచ్చి తిష్టవేసిన దొంగల గుంపుని 1000 కళ్ళతో అడుగడుగునా పచారులు చేస్తూ పహారా కాసి తిరిగిన వివేక్ తన లాయర్ మిత్రుడి సహకారంతో ఆ దుష్ట చోరులు హస్తలాభం చూపించబోతూ ఉన్న సమయంలో
రెడ్ హ్యాండెడ్గా చుట్టుముట్టి పట్టుకున్నారు. ఎలాగని? హావభావాలు కనిపించనీయకుండా పెళ్లికి వచ్చిన ఆహ్వానితులుగానే కనిపిస్తూ బీరువాను చక్కబెడుతూ ఉన్న తరుణంలో చిరుతల్లా దూకి దొంగలందరినీ లోపలికి జోరుగా ఒక్కొమ్మడిగా తోసి ప్రతి చర్యకు తావివ్వకుండా చేసి బయటి తలుపులకు గొండెం పెట్టారు. పోలీసులు పిలిచి సరెండర్ చేయించి బేడీలు వేయించారు. పెళ్లికి కళ కట్టించారు. ఆటగదరా, దొంగాట గదరా. క్రైమ్ అండ్ క్రిమినల్స్ ట్రాకింగ్ సిస్టంలోని మహత్తు అదే కదా. విడిదిలోకి నీడల్లా, ఈవెంట్ మేనేజర్లలా, ఫేజ్ 3 అమ్మాయిల్లా చొరపడ్డ నల్ల పిల్లుల కుప్పి గెంతులకు బాత్ ఖతం. తాడి తన్నువాని తల తన్నువాడు ఒకడు ఉంటాడు కదా. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.